యాజ్ యూజువల్గా మళ్ళీ మంచిగా స్నానం చేసేసుకొని స్కూల్ పిల్లగానిలాగా తయారైపోయేసి పౌడర్ పెట్టుకొని ఆఫీస్ అంటే ఆఫీసు, ఏ పని అంటే ఆ పని, బిజినెస్ అంటే బిజినెస్ వెళ్ళిపోతాడు. కాకపోతే మీరు మాత్రం అద్భుతంగా అమోఘంగా నా బంగారు తల్లి నన్ను ఎందుకు ఈ టైంలో లేట్గా కలిసినావు అని నేను మిమ్మల్ని తలుచుకొని బాధపడుతూ ఉంటాడు 24 గంటలు. ఇది ద చారియట్ వచ్చిందండి. ఇక్కడ ఏంటంటే డిఎఫ్ అండ్ డిఎం చాలా హార్డ్ వర్క్ చేసే వ్యక్తులు అనమాట. అవునండి, ట్విన్ ఫ్లేమ్లో ఉన్న వాళ్ళు ఇద్దరు డిఎఫ్ అండ్ డిఎం పోటీ పడి పని చేయడం లేదని వాళ్ళకి కాంపిటీషన్ పెట్టిరు అనుకోండి, వాళ్ళే ఫస్ట్ వస్తారు. నిజంగా చెప్పాలి, అంత బాగా పని చేస్తారు. డే అనేది చూడరు, నైట్ అనేది చూడరు, టైం అనేది లెక్క పెట్టరు. వాళ్ళు అంత బాగా కష్టపడతారు. డబ్బుల మీద ప్రేమ కాదు, వాళ్ళకి కష్టపడి పేరు మర్యాద ప్రేమ అనేది పిచ్చి ఇష్టం అనమాట వాళ్ళకి. అందుకే ఇష్టం, ఎంత ఎంత కష్టమైనా భరించేసి పని చేస్తుంటారు. ఏది ఏమైనా సరే అనేసి గమ్మని అన్ని భరిస్తూ ఉంటారు. ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది కదా. క్వీన్ ఆఫ్ కప్స్ ఏంటంటే ఇది ద చారిట్. నేను ఇందాక చెప్పినా కదా, ద చారిట్ ఏముందంటే నేను ఇందాక మీకు చెప్పినాను డిఎఫ్ కూడా చాలా కష్టపడుతుందని. అవునండి, ఆమె అద్భుతం. ఆమెకు ఒకటే కావాలి. మీకు డిఎఫ్ గురించి చెప్పాలంటే క్లియర్గా డిఎఫ్కి ప్రేమ కావాలి, అంతకంటే ఎక్కువ మర్యాద కావాలి. అదే మర్యాద డిఎం ఇస్తే అసలు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. ఒకవేళ హేట్ చేయడం అందరి ముంగట కొంతమంది ఉంటారు అట్లా. డిఎం తన ముందు ఈ డిఎఫ్ ఎప్పుడైతే డిఎం ముందు వెళ్ళినప్పుడు కొంచెము అంటే వాళ్ళ మీద ఇంట్రెస్ట్ పెట్టి తినని కరెక్ట్గా చూడకపోవడము, కొంచెం నెగ్లెక్ట్ చేయడం అట్లాంటి చేస్తే ఇంకొకసారి మొహం కనబడితే కనుక డిఎంది పగలగొట్టేస్తాను నేను అని అనుకుంటుంది. కాకపోతే అదొకటే పని చేయలేదు కదా. ప్రపంచంలో లేని ఆయన ఒక చిరంజీవి కాదు, ఆయన ఒక ప్రభాస్ కాదు, ఆయన ఒక రితిక్ రోషన్ కాదు. ఒక్కొక్క డిఎం చెప్పాలంటే బట్టతలు వేసుకొని పొట్ట ఇంత వేసుకొని నల్లగా కర్రగా ఉంటారు. నిజంగా చెప్తున్నా, మీరు తప్పుగా తీసుకోకండి. అది తప్పు కాదు. భగవంతుడు అందరినీ ప్రేమిస్తాడు. నేను మీకు అదే చెప్తూ ఉంటాను. నేను మీరు బక్కగా ఉండండి, లావు ఉండండి, తెల్లగా ఉండండి, నల్లగా ఉండండి, పొట్టిగా ఉండండి, మహా పొడుగు ఉండండి, భగవంతుడు అవన్నీ ఏం చూడాడు, జస్ట్ సోల్ చూస్తాడు. యువర్ సోల్ ఈజ్ ప్యూర్, ఎస్ ఐ వాంట్ దట్ అంటారు. మీ ఆత్మ శుద్ధిగా ఉందా, నాకు ఇవ్వండి, నేను మీకు మోక్షం ఇవ్వడానికి మిమ్మల్ని ఎన్నుకున్నాను అంటాడు. అదనమాట. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇక డిఎఫ్ పోయినప్పుడు వాళ్ళని లెక్క చేయకపోతే డిఎఫ్కి ఎంత కోపం వస్తుందంటే ఇంకోసారి వీడి మొహం చూడొద్దు, నేను నా పని నేను చేసుకుంటా అనేసి ఎప్పుడైతే ఆమె మీద ఆమె కాన్సన్ట్రేట్ చేసుకుంటుందో, ఆమె లైఫ్ మీద ఆమె కాన్సన్ట్రేట్ చేసుకుంటుందో అప్పుడు డిఎం అనేది కంపల్సరీ మీరు ఏం చేసినా మీ వెనక తిరుగుతుంటాడు. ఇది ఎట్లా ఉంటుందంటే ఎనర్జీ డిఎఫ్ ఎట్లా చేజింగ్ చేస్తుందంటే ఏది ఉన్నా సరే అన్నీ వదిలేసుకొని ఆయన చూడడానికి ఆయన చుట్టుముట్టు తిరుగుతుంది. ఇక్కడ ఎట్లా డిఎం ఎట్లా చేజింగ్ చేస్తాడంటే ఆత్మపూర్వకంగా మైండ్ పూర్వకంగా ఇలా డిఎం అనేది చేజింగ్ చేస్తూ ఉంటాడు. ఆ చేజింగ్ ఎట్లా ఉంటుందంటే కూర్చొనియదు, నిలబడినది, ఎప్పుడు చూసినా కానీ డిఎఫ్ ఏడవాలనే చూస్తుంటుంది. ఆయన గుర్తు చేసుకున్నప్పుడల్లా ఈమె హార్ట్ పెయిన్ అవుతూ ఉంటుంది. ఆయన గుర్తు చేసుకున్నప్పుడల్లా ఈమె మూడ్ చేంజ్ అయిపోతుంది. ఆయన గుర్తు చేసుకున్నప్పుడల్లా తల నొప్పి వస్తుంటుంది అనమాట. ఇవన్నీ అవుతూ ఉంటాయి. సో అప్పుడే ఏం చేయమంటున్నాడు భగవంతుడు, ఇన్నర్ వర్క్ చేయండి. డిఎఫ్ ఇన్నర్ వర్క్ చేయమని భగవంతుడు మీకు గట్టిగా చెప్తున్నాడు. ఇయర్లో ఇన్నర్ వర్క్ చేయండి. భగవంతుడు మీరు అనుకున్నది మీ చేతికి ఇవ్వడానికి ఏమాత్రం వెనుక పోడు. మీ మనిషిని కంపల్సరీ ఎన్ని కష్టాలు ఉన్నా సరే, ఎన్ని అడ్డంకులు ఉన్నా మీ దగ్గరికి తీసుకురాకపోతే మీరే నాకు మెసేజ్ పెట్టండి, అక్కడ మీరు చెప్పారు కదా ఇట్లా అని. నిజంగా అట్లనే ఉంటుంది. కంపల్సరీ తీసుకొస్తాడు, దాంట్లో డౌట్ లేదు. దీంట్లో ఏంటంటే డిఎఫ్ ఇక్కడ కూడా కార్డ్ చెప్తుంది. ఏం చెప్తుంది ఇక్కడ, ఏం చెప్తుందంటే మీ మీద మీరు ఫోకస్ పెట్టండి. బ్యూటీ పార్లర్కి వెళ్ళండి, అందంగా తయారవ్వండి, మంచి చీరలు కట్టుకోండి, మంచి డ్రెస్సులు వేసుకోండి, మంచిగా తయారవ్వండి. భగవంతుడే చెప్తాడు మీకు. ఎందుకంటే మీరు దేవుడు దూతలు ఎప్పుడు ఏంజిల్స్ అనే అని అంటారు, అంతే కదా. మనకు తెలుగులో అయితే దూతలు అంటారు, అదే ఇంగ్లీష్లో అయితే ఏంజిల్స్ అంటారు. మనం ఏంజిల్స్ నెంబర్స్ అని అనుకుంటూ ఉంటాం కదా. నేను అదే అంటున్నాను. మీరు ఇట్లా తయారవ్వండి. భగవంతుడు మనకి చెప్తున్నాడు, డిఎఫ్ నువ్వు మంచిగా తయారవు, నీ మీద నువ్వు ఫోకస్ పెట్టు, నీ మనిషిని నీ దగ్గర తీసుకురాకపోతే చూడు అని అంటున్నాడు. ఈ ఇయర్లో మీరు ఒక్కటే ఒక ధ్యేయం పెట్టుకోండి, ఒట్టు పెట్టుకోండి, మీకే ఒట్టు పెట్టేసుకోండి. ఈ ఇయర్కి ఏదో ఒకటి చేస్తామని అంటారు కదా అందరూ. నాకు అట్లాంటిది ఏముండదు. నేను దేవుడు ధ్యానం చేస్తాను బాగా గట్టిగా అనుకుంటాను అనమాట, అంతే. మీ డిఎంని తీసుకొచ్చి మీకు పెళ్ళి చేయకపోతే మీరు చెప్పండి, అక్క నువ్వు చెప్పినావు కదా ఏమి అబద్ధం చెప్పినావు అంటే నేను గమ్మునింటా. ఏమంటున్నానంటే మీరు ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు మీకు ఇన్నర్ వర్క్ చేయండి. మీకు కష్టం వస్తుంది, కష్టం వచ్చినా నేను మీ మనిషిని నేను తీసుకొస్తున్నా, నేను మాటిస్తున్నా, నేను మీ దగ్గరికి తీసుకొచ్చే పూచి నాది అని చెప్తున్నాడు. వస్తాడైనా. ఆయన వచ్చినప్పుడు మీరు ఏదోలాగా ఉంటే ఎట్లుంటుంది, మీరు అందంగా ఫస్ట్ నుంచి అందమైన తల్లి కదా, ఇట్లా ఉండాలి. మంచి బంగారం అంటే బంగారం వేసుకోండి, చక్కగా మంచి కొత్త చీరలు కట్టుకోండి, కొత్త డ్రెస్సులు వేసుకోండి, చక్కగా బ్యూటీ పార్లర్కి వెళ్ళండి, నెయిల్ పాలిష్లు పెట్టుకోండి, అన్నీ చేయండి. అప్పుడు దేవుడు మీ ఇన్నర్ వర్క్ చూసి భగవంతుడికి మీరు ఎంత ఆరాధన చేస్తున్నారు అవి కూడా చేయండి. ఆరాధన మర్చిపోకండి. మంచిగా తయారయ్యి భగవంతుడిని ఆరాధన చేయండి. భగవంతుడే మీ డిఎం అనుకోండి. అప్పుడు భగవంతుడు తీసుకొచ్చి మీకు కళ్యాణం చేయకపోతే చూడండి, కళ్యాణం కంపల్సరీ ఉంది. కొత్త ఇయర్లో చాలా మంచిది ఉంది. నాకు చాలా ఇష్టమైన కార్డు ఇది, మన అందరికి ఇష్టమైన కార్డు నిజం చెప్పాలంటే, అవునా కాదా? ఓకే. ఒకవేళ మీ పార్ట్నరు
మీరు అనుకున్న పార్ట్నరు, మీకు ఇష్టమైన వాళ్ళు ఇట్లా మీ లైఫ్ నుంచి ఒకవేళ దూరం అయిపోతే కనుక వాళ్ళు కంపల్సరీ వస్తారు. మీరు ఇన్నర్ వర్క్ చేయండి, దేవుడి మీద ధ్యానం పెట్టండి, అన్నీ బాగా కరెక్ట్గా చేసుకోండి. ఓకేనా? మెనీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. 2026 అనేది మన అందరి జీవితాల్లో చాలా సంతోషం నింపాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరూ ఇన్నర్ వర్క్ బాగా చేసి దేవుడికి దగ్గర అవుదాం. ఓకేనా? మూగజీవాలను మర్చిపోకండి, చెట్లను అసలే మర్చిపోకండి. ఎక్కడ మీకు వీలైతే అక్కడ సేవ చేస్తూ ఉండండి. భగవంతుడు మిమ్మల్ని కళ్ళ కెమెరాలతోని ఆయన చూస్తూ ఉంటాడు. ఈ మూగ జీవాలు ఏవైతే ఉన్నాయో ఒక్కోసారి అందులోనే ఉంటాడు భగవంతుడు. మీరు అన్నం పెడుతున్నారా లేదా అని ఇంకొక జీవి చూస్తూ ఉంటుంది. మీరు అన్నం పెడుతున్నారంటే ఇంకొక జీవి దగ్గరికి వచ్చిందంటే భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారని దాని అర్థం. ఓకేనా? సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్.